ఏంట్రా ఈ విచిత్రం? ఇలాంటివన్నీ సినిమాలో చూసినప్పుడు సినిమాల్లోనే అనుకుంటాం. అలాంటిది బయట, అందులోనే మన పక్కన జరిగితే భలే థ్రిల్లింగ్ ఉంటుంది కదరా. అచ్చా, అలా జరిగిందా? సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. పోలీసులు ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు అని ఇలా అప్పులు వడ్డీలా కట్టుకుంటూ తిరుగుతా? పోలీసులు అంట. అరే, ఇలాంటప్పుడే మనం కొంచెం మనుషుల్లో ఆలోచించాలరా. ఇప్పుడు మీ లైబ్రరీలో ఆ ముసలైన ఎవరో డబ్బులు పెడతాంటున్నాడు కదా, ముందు నువ్వు రాసేయి. ఆ కొత్త బుక్ నువ్వు రాయిపోయినా నీ పేరు మీదే ఉంది. పాటు నువ్వు రాసేయి. అసలు ఇదంతా ఎవడు చేస్తున్నాడో వాడే ఏదో టైంలో బయటకు వస్తాడు, అప్పుడు చూసుకుందాం. ఏంటి? నాకెందుకు నువ్వు చెప్పింది బాగుంది అనిపిస్తుంది. ఆలోచిస్తలేరా? మళ్ళీ ఇంకేం ఆలోచిస్తావురా? అది కాదురా, ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయా? నీ పెళ్ళి కూడా సెట్ అయింది. ఈ టైంలో నువ్వు పోలీసులు అది ఇది అన్నావు అనుకో, వచ్చే పేరు డబ్బులు పక్కన పెట్టు, అందరి ముందు ఇంకా అదైపోతావు. ఏంటి అర్థం ఉందా? అది మంచిగా నా మాట విని వచ్చిన అవకాశం ఆడుకొని మంచిగా డబ్బులు సంపాదించుకుంటే నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకపోవటం మూర్ఖత్వం. అదే కదా నేను చెప్పేది. అన్నా నువ్వా? అన్న సారీ అన్న, ఆ రోజు అలా మాట్లాడా. కంగ్రాట్స్ అన్నా, నీ బుక్స్ అన్ని సేల్ అయిపోయాయి. అన్నా ఈ ఒక్క బుక్కే దాచానన్నా, ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా. అన్నా ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా. ఈ పెట్రా ఏమండే మధుసూదనరావు గారు, మీ అబ్బాయి పెద్ద రచయిత అంట కదా, చెప్పలేదేమండే? మీకు కూడా తెలిసిపోయిందా? వచ్చాడు. నువ్వు పుస్తకాలు బాగా రాస్తుంటావు కదా, మా అన్నయ్య గారు అబ్బాయి పెద్ద రచయిత అయిపోదామని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి నీ దగ్గర పంపిస్తాను, ఏమైనా పని అవుతుందా? యాక్చువల్గా కొత్త బుక్ రాసే ఆలోచన ఉంది. ఎవరిని హైర్ చేసుకునే ఉద్దేశం కూడా లేదు. బట్ చూద్దాం, ఏమన్నా ఉంటే చెప్తా. ఆహా, మీ ఊడు మామూలు రైటర్ కాదండి. ఒక్కొక్క అంశం చూస్తుంటే జీవితాన్ని కాసి వడపోసిన వాడు రాస్తే ఎలా రాస్తాడో అలా రాశాడండి. ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం కాదండి. తప్పకోండి, జరగండి. నో కామెంట్స్. సార్ బయట అందరూ మీ అబ్బాయి రైటర్ అవడం కారణం మీరే అంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అరే చెప్పాను కదా, నో కామెంట్స్ అని. మా అబ్బాయి రైటర్ కావడానికి నా ప్రోత్సాహం ఉంది, అంత మాత్రం చేత ఇలా వచ్చేస్తారా? నో కామెంట్స్ అంటే నో కామెంట్సే. లోపల రైటర్ డిస్టర్బ్ అవుతాడు, దయచేసి వెళ్ళిపోండి. ఓకే? ముందే బ్లాక్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. యా తప్పకుండా. షూర్. ఎక్స్క్యూజ్ మీ, పద్మభూషణ్ ఉన్నారా అండి? యు మీన్ రైటర్ పద్మభూషణ్? రైట్. మీరేమవుతారు? ఓకే. ప్లీజ్ కమ్. పెన్లో ఇంక అయిపోయినట్టుంది. కొంచెం మీరు ఏమనుకోకుండా చివరి ఇంకో పెన్ ఉంటుంది, అది తీసుకొస్తారా? థ్యాంక్ యూ. దీంతో కలిపి వాళ్ళకి 10 పుస్తకాలు పనిచేసినట్టు. ఈ తేఫ్లో కంటిన్యూ అయితే మళ్ళీ ప్రింటింగ్ ఇవ్వాలేమో. ఇద్దాంలే, అయినా నా పుస్తకం. హాయ్. భూషణ్, మీ తలకేంటగా నేనే తీసుకొచ్చాను. క్యారియర్. ఓకే. ఓ హలో. ఏం లేదండి. మీరేంటి ఇక్కడ? మీరు ఆ రోజు ఫంక్షన్ నుండి సడన్ గా వెళ్ళిపోయేసరికి నాకేం అర్థం కాలేదు. సో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చేసాను. పర్లేదు కదా? అంటే టైం చూసుకుని మా అమ్మ నాన్నకి నేను రైటర్ అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కాకపోతే మీరు అందరి ముందు చెప్పి నాకు షాక్ ఇచ్చారు. సారీ అండి. ఇట్స్ ఓకే. బయటికి వెళ్దామా?
అంటే చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయింది. పెద్ద లైబ్రరీ, ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇంకేం చెప్పాలి, ఒక 1 hour టైం పడుతుంది. ఓకేనా? పర్లేదు, ఐ వెయిట్. ఓకే, నేను ఉంటాను. టీ కాఫీ అన్న తాగుతారా? ఏమొద్దు, ఇక్కడే ఫ్యాన్ కింద కూర్చోండి. ఓకే, వెయిట్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఇంకు మార్చమని? ఎవరు వినరేంటి? బాబురావు గారు ఆయన చూడండి, రోజు చదివినట్టు చదివి సగం పేపర్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి సుబ్బారావు గారు, చాలా తప్పు కదండి. మిగతా వాళ్ళని చదువుకోవాలి కదా, పేపర్ అక్కడ పెట్టేళ్ళండి. నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అన్నీ నేనే చూసుకోవాలంటే అక్కడ ఇద్ది. సైలెన్స్. సైలెన్స్. ఎన్నిసార్లు చెప్పాలి? లైబ్రరీ అనుకున్నారా, రాజీవ్ గాంధీ పార్క్ అనుకున్నారా? ఓయ్, ఎందుకు అరుస్తున్నావు? అందరు సైలెంట్ గానే ఉన్నారుగా. ఏయ్, ఎవరనుకుంటున్నావు? పెద్ద రైటర్ అయ్యా అతను. ఆర్డర్ రైటర్ ఏంటి? నిజమేనయ్యా బాబు, నమ్మకం లేకపోతే అతను రాసిన బుక్ ఇక్కడే ఉంది, తీసి చదువుకో. ఆడి మొహం చూస్తే రైటర్ లానే లేడు. అబ్బో, ఇలా నా రైటింగ్ మీద పడ్డారు. బాబురావు గారు, ఏంటమ్మా? నేను అర్జెంట్ పని నుండి బయటకు వెళ్తున్నాయి, వాటికి మీరు లైబ్రరీ మూసారా? అలాగే అలాగే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. బయలుదేరదామా? మీకు పని ఉందన్నారు. అది రేపు చూసుకుంటా రండి. అవును, మీరు బ్లాగ్ లో కంటెంట్ రాస్తారు కదా, ఎన్ని ఎపిసోడ్స్ రాద్దామని ఏమైనా ఫిక్స్ అయ్యారా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. అంటే ఇప్పుడు అసలు ఎందుకు రైటర్ అవుదాం అనుకున్నారు? కొంతసేపు బుక్స్ రైటింగ్ గురించి చదివేద్దాం. ప్లీజ్ ప్లీజ్, ఇది ఒక్కటి చెప్పండి. అంటే రైటర్ ఎందుకు అవ్వకూడదన్న దానికి నాకు ఆన్సర్ దొరకలేదు. బహుశా ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం, నాకు తిక్కగా ఉంది. కాఫీ షాప్ చుట్టూ అద్దాలు, డిమ్ డిమ్ గా లైట్లు, వినిపించినట్టు మ్యూజిక్, ఇలాంటి ప్లేస్ కాకుండా కొంచెం ఫ్రెష్ ఫీల్ ఇచ్చే ప్లేస్కి వెళ్దామా? ఇంక మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటా. ఏం చూస్తున్నారు? ఆటో కోసం. ఓ, బైక్ లేదా? ఉంది, అంటే మీరు ఉన్నారు కదా. డబుల్స్ రాదా? వచ్చు, కాకపోతే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని బండి ఎక్కించుకుంటున్నాను, మీరేమో సైడ్ కూర్చుంటారు, అది బ్యాలెన్స్ అయిద్దో లేదో తెలియదు, మళ్ళీ బయట ఎవరైనా చూస్తాను. ఆటోలోనే వెళ్దాం. బండి మీద వెళ్దాం. అబ్బో, ఆటోలో వెళ్ళిపోదామనే. ఏది నీ ఫోన్ లాక్ తీసివు? నువ్వు అడుగుతానే ఇంట్లో పెట్టచ్చా. ఇలాంటి సీన్లని సినిమాల్లో చూడటమే కానీ దగ్గరగా లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. బాగా చల్లగా ఉంది కదా, మళ్ళీ ఎండాకాలంలో ఇన్ని నిండిపోతాయి, మళ్ళీ వర్షాకాలంలో వచ్చేస్తేలే. కాకపోతే వాళ్ళకి తుడవడానికి ఇబ్బంది ఉంటుంది కదా. అంటే ఉంటారు 2-3 పనోళ్ళు, కాకపోతే ఈ మూల నుంచి ఆ మూలకి తుడవాలంటే వాళ్ళకి మాత్రం చేతులు. ఓకే, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఏం చేయమంటావు మరి? నువ్వేమో సడన్గా తీసుకొచ్చేసావు, నాకేమో మాటలు రావట్లా, నువ్వే అడిగేది ఒకటి. జనరల్గా మీకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టమా, లవ్ మ్యారేజ్ ఇష్టమా? ఏదైనా ఒకటేలే, అది ఇది అనే ఉంది. నాకు అరేంజ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం, కానీ పెళ్ళికి ముందు ఇలాంటి చిన్న చిన్న సరదాలుంటే బాగుంటుంది కదా. అంటే ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడటాలు, సినిమాలు, షాపింగ్ మాల్లు, కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసుకుని తాగుతారు, అవేనా? బాగానే ఉంటాయి కానీ మనకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందిగా. ఫిక్స్ అయిపోయిందిగా. మరి పర్లేదంటే తిరుగుదాం అంటే తిరుగుదాం. అమ్మాయి ఇంటిలో అడిగేశాను. ఓకే, నిజంగా ఓకేనా? తప్పే ఉంది, మన పెళ్లి ఫిక్స్ అయింది. రేపు పొద్దున్న చెప్పుకోవడానికి మనకంటూ కొన్ని మెమరీస్ ఉండాలి కదా. అవునుగా, మీ అమ్మ ఇలా చేసేదని నేను, మీ నాన్న ఇలా చేసాడని నువ్వు, మన పిల్లలకి చెప్పుకోవాలిగా. ఓకే, రేపటి నుండి మన పెళ్ళేంత వరకు మనం లవర్స్, సరేనా? ఓకే, కానీ లవర్స్ ఏం చేస్తారు, ఎలా తిరుగుతారని నాకు సరిగ్గా తెలియదు. ఏం పర్లేదు, నాకు తెలిసిన నిర్మలక్క ఉంది, నేనంటే బాగా ఇష్టం, తనని అడుగుతా. అడుగులే గాని మరి నాకేం తెలియదని చెప్ప, మాకు మళ్ళీ తేడా అనుకుంటున్నా. ఓకే, నా పేరు సారిక కదా, రేపటి నుండి నువ్వు నన్ను సారీ అని పిలు. నీ పేరు భూషణ్ కదా, నేను నిన్ను భూ అని పిలుస్తా.
నేను నిన్ను సారీ అని పిలుస్తానులే. నువ్వు నన్ను బూ అని పిలవద్దు, వినటానికంటే బూతులా ఉంది. ఓకే భూ కూల్ డ్రింక్ ఏమైనా తాగుదామా? ఈ ప్రేమలు ఈ వ్యవహారాల్లో పడేటప్పుడే ఆలోచన చేసుకో. అమ్మా, నేను ఇవాళ భోజనానికి ఇంటికి రాను. ఏరా ఏంట్రా వెరి నవ్వు? ఏమో వచ్చేస్తుంది. ఏంట్రా? ఏంటి ఎలా చెప్పుకుంటూ ఎన్ని అమ్మకి సిగ్గేదేంటి? వచ్చేస్తున్నాను. మెయిన్ గేట్ దగ్గరే ఉండు. అది కాదు, ఇంటి దాకా వచ్చి మావయ్య గారిని కలవకపోతే ఫీల్ అవుతారేమో. ఒకసారి ఛాయ్ చెప్పనా? ఓయ్ మనం సీక్రెట్ గా వెళ్తున్నాం. అయినా నాన్న ఇంట్లో లేరు. కొంపతీసి మీ ఇంట్లో చెప్పేశావా? తెచ్చి నేను ఎందుకు చెప్తా? సర్లే నువ్వురా. వస్తున్నాను. 2 minutes. అబ్బో, అనవసరంగా కోట్ వేసుకొచ్చాక. అల్లుళ్ళగా ఉన్నాడేంటి? ఏంటి మీరు ఇక్కడ? రండి ఇంటికి వెళ్దాం. అది కాదు మావయ్య, నేను మీ అమ్మాయి సీక్రెట్ గా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం మావయ్య. సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తున్నారా? అదే మావయ్య, ఎవరికి చెప్పొద్దు. చెప్పను గాని పెళ్లికి ముందు చిన్న చిన్న సరదాలు ఉంటాయి, అందుకేగా. అందుకే డ్రెస్ అదిరింది. థ్యాంక్స్ మావయ్య. ఇంకా స్టిక్కర్ కూడా ఇచ్చాడు. అమ్మాయి వస్తుంది, పక్కకి వెళ్తాను. ఓకే.